ఇచ్చాలి సార్, దాంట్లో తప్పే ఉంది. వంశీ, మీ రియాక్షన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు బయట కూడా వినిపించాను, చాలా భావోద్వేగంతో చాలా నెలల తర్వాత ఆయన మాట్లాడడం, బిజీకి ఈయనకి పోల్చడాన్ని, ఆయనది ఏదో సామెత కూడా చెప్పారు. ఆ తర్వాత 2019లో ఆయనకి జరిగిన పరాభవాలు ఇవన్నీ కూడా ఆయన ప్రస్తావించడం, అంటే ఈరోజు మనసు విప్పిన సేనాని అంటూ ట్రోల్స్. అవును సార్, అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్. మా పార్టీ నుండి ఒక బిగ్ అప్డేట్ అండి. ఈసారి ప్రతి సంవత్సరం మేము చేపట్టబోయే మహానాడు ఈసారి వర్చువల్గా 2 రోజులు నిర్వహించాలని ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆదేశించారు. సో ఇందాక మీరేదో ఒక ఆవిడ ఎవరో అడిగారని చెప్పారు కాబట్టి మీరు ఆచరించారు అంతేనా? సార్, రోజా గారు చెప్పారనో లేదంటే కేఎస్ ప్రసాద్ గారు చెప్పారో అందులో మంచి ఉంటే డెఫినెట్ గా ఆచరిస్తాం. ప్రజలకి ఏ మాత్రం అసౌకర్యం కలిగించకూడదు. దేశం కోసం ఏదైనా చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అలాగే ఆ పొదుపు చర్యల్లో భాగంగానే ఈసారి సార్ కోవిడ్ అప్పుడు చూశారు కదా సార్, వర్చువల్ మహానాడు అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అంతా కూడా మా కేంద్ర కార్యాలయంలో మహానాడు నిర్వహించుకుంటాం. ఎక్కడికక్కడ ప్రజలు ఆన్లైన్లో ఆ కార్యక్రమంలో పాల్గొని నేతల ప్రసంగాలు వినేలా, తీర్మానాలు వినేలా, నాయకులు కూడా స్టేట్ కమిటీ వరకు మాత్రం కేంద్ర కార్యాలయంలో హాజరవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మిగిలిన క్లస్టర్ యూనిట్లు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు అందరూ కూడా ఎవరి నియోజకవర్గంలో వారు ఆన్లైన్ పద్ధతిలో మహానాడును వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆదేశించడం. మహానాడు జిల్లాల వ్యాప్తంగా మా నియోజకవర్గాల్లో చేసుకుంటాం సార్. అది దాని మీద ఇంకా ఆదేశాలు రాలేదు. ఒకవేళ అది కూడా ఏదైనా వేరే మహానాడు జిల్లాలో చేసి చెప్పిన వర్చువల్ గా మిగిలిన చేస్తారు. మోస్ట్లీ ఏది మంచిదైతే అది సార్. పొదుపు చర్యల్లో భాగంగా పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక తర్వాత ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఇందాక పెద్దలు కేఎస్ ప్రసాద్ గారు ఏమంటారంటే ఆయనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనపడలేదట ఆ పవన్ కళ్యాణ్ గారిలో. ఎప్పుడైతే జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కుతాను అని చెప్పి ఆ దిశలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడంలో ఒక పార్టీ ఇంకొక పార్టీకి సపోర్ట్ చేసి అందరూ సమన్వయంగా వెళ్ళి కాన్ఫిడెంట్ గా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టారో అప్పుడే పవన్ కళ్యాణ్ గారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటో, ఆయన 21 out of 21 100% స్ట్రైక్ రేట్ ఏంటో ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఈరోజు మేము ఎప్పుడూ చెప్తా ఉన్నాం సార్, తమిళనాడు కండిషన్స్ ని ఆంధ్రప్రదేశ్ కండిషన్స్ ని దయచేసి కంపేర్ చేయొద్దు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తమిళనాడులో అమావాస్య అంటే చాలా పెద్ద పండగ. వారు కార్లు కొనుక్కుంటారు, గృహప్రవేశాలు చేసుకుంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు. కానీ అమావాస్య రోజు కనీసం మనం ఏ కార్యక్రమాన్ని కూడా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టాం. అట్లాంటి రాష్ట్రంలో విజయ్ గారు గెలిచారు. ఓకే, మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ టోటలీ డిఫరెంట్. ఆయన అదే చెప్తా ఉన్నారు, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒకటి కాదు, దయచేసి కంపేర్ చేయొద్దు అని చెప్తా ఉన్నారు. ఇక ఈ ఊళ్ళో పెళ్లిళ్ళకి వాళ్ళెవరో హడావిడి అన్నట్లుగా ఎందుకు అనాల్సి వచ్చిందంటే సార్, మొన్న నేను మేడం రోజా గారి ఇంటర్వ్యూలో చూసా, పవన్ కళ్యాణ్ గారి ఆవిడ నోరే ఒక డ్రైనేజ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అంటే లేపి తన్నారు, ఇట్లాంటి మాటలు ఆవిడ మాట్లాడారు. కానీ సంస్కారం గలవారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా పద్ధతిగా ఊర్లో పెళ్ళిళ్ళకి అవేవో హడావిడి అని చెప్పేసి ఆ తర్వాత పాపం ఆయన కూడా చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారని ఏదో కవర్ చేశారు. ఒక ఉప ముఖ్యమంత్రిగా చాలా హుందాగా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. కాబట్టి ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ విజయ్ గారి కంపారిజన్ కావచ్చు, లేదంటే ఇక వాళ్ళ పార్టీ సపోజ్ మన డిబేట్ లోనే చూసుకుందాం సార్, 6 నెలల క్రితం మనం చూసుకుంటే జనసేన నుండి అధికార ప్రతినిధులు కావచ్చు ఎవరైనా చాలా పవర్ఫుల్ గా మాట్లాడేటటువంటి వారు ఉండేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే వారు చాలా ఆచితూచి ఎవరిని వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు పెట్టారు. మాకు రెగ్యులర్ గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా మాకు ట్రైనింగ్ క్లాసులు ఉండేవి గండిపేటలో. ఇప్పుడు మా కేంద్ర కార్యాలయంలో ట్రైనింగ్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు జనసేన పార్టీ నుంచి వచ్చేటటువంటి అధికార ప్రతినిధులకు కూడా ఇందాక కేఎస్ ప్రసాద్ గారు ఏమంటారంటే వాళ్ళు చాలా అగ్రెసివ్ గా మాట్లాడతారు, వారు లైన్ దాటే ప్రమాదం ఉంది అనేటటువంటి మాటలు కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడారు. కాబట్టి అవి పరిగణలోకి తీసుకున్నట్టు ఉన్నారు ముందుగానే జనసేన అధిష్టానం. కాబట్టి వారికి ఒక ట్రైనింగ్ క్లాసులు పెట్టి 6 నెలల పాటు వాళ్ళు ట్రైన్ చేసి నాకు తెలిసి ఇందాక పెద్దలు అన్నట్లుగా 2-3 రోజుల్లోనే మళ్ళీ వారిని మన డిబేట్ లో మన ప్యానల్లో చూస్తామేమో అనేటువంటి ఆశాభావం అయితే ఉంది వర్మ గారు. సురేష్ వినిపిస్తుందా?